భారతదేశంలో చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయాల నిర్మాణం వెనుక అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి. దేవీ దేవతల ఆలయ నిర్మాణాలు అద్భుతమైనవి. అయితే వాటి నిర్మాణానికి దారితీసిన సంఘటనలు మరింత అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో బగలాముఖి ఆలయం ఒకటి. చందవోలు ప్రాంతాన్ని పాలించిన చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించి బండ్ల నిండుగా రాళ్లు తెప్పించాడు. అయితే ఆ బండ్లు ఊరి బయటనే నిలిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఎడ్లు ముందుకు కదలలేదు. కొందరు దైవజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షణగా ఉన్న అద్భుత శక్తి మహత్యమిదని చెప్పారు. అప్పుడు అక్కడ తవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడింది. అప్పుడు రాజు ప్రతి బండిలోంచి ఒక రాయి తీసి వాటితో గుడి కట్టించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ముందు అమ్మవారి గుడి కట్టించి ఆపైనే రాజు శివాలయం నిర్మించాడు. అమ్మవారి విగ్రహం కోసం తవ్విన గుంటలో నీరు చేరేసరికి దానిని బావిలాగా కట్టించారు. ఈ బావి అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది. ఇది చాలా పవిత్ర స్థలమని, అమ్మవారిని దర్శించేవారు ఈ బావిని కూడా దర్శించి ఆ నీరు శిరస్సును చల్లుకోవాల్సినదని చెప్తారు. బండ్లు నిలిచిపోగా దొరికిన అమ్మవారు కనుక బండ్లమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ బావిని కూడా బండ్లమ్మ బావి అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా ఆలయంలో రెండో స్తంభం దగ్గర తవ్వకాలలో అనేక మేలిమి బంగారు ఆభరణాలు దొరికాయట. వాటిని అమ్మవారి విగ్రహానికి అలంకరించగా అవి సరిగ్గా సరిపోవడం ఒక అద్భుతం. ఈ విధంగా బయటపడి పూజలందుకునే బండ్లమ్మ విగ్రహం దశమహావిద్యలలో ఒకటైన బగలాముఖి అని అంటారు. బగలాముఖి ఆలయాలు తెలుగునాట అరుదు. ఈ విగ్రహం విశిష్టత ఏమిటంటే అమ్మవారు తమ ఎడమ భుజంపై శివలింగాన్ని ధరించి ఉండడం. ఇలా అమ్మవారి విగ్రహగతంగా శివలింగం ఉండడం ఎంతో అరుదు. విద్యోపాసకులైన శ్రీ చందవోలు రాఘవ నారాయణ శాస్త్రి గారికి బండ్లమ్మ కలలో కనిపించి తన దేవాలయానికి ప్రాకారం కట్టించమని కోరిందట. ఆయన పూనికపై భక్తులంతా కలిసి ప్రాకారాదులను నిర్మించారు. ఒక సంవత్సరం గ్రామం మొత్తం కరువుతో అల్లాడిపోతూ ఉండగా శ్రీ శాస్త్రి గారు అమ్మకి సహస్రఘటాభిషేకం చేస్తే ఆ రాత్రి అమ్మ కృపతో విస్తార వర్షం కురిసి అమ్మ మహత్యం ప్రజలకు తెలిసిందట. ఒకరోజు అమ్మ ఉగ్రనేత్రాన్ని వీక్షించిన శాస్త్రి గారు అమ్మవారిని శాంతింపచేయడానికి అమ్మ బ్రుకుటి నుండి పాదాల దాకా నారికేలోదకంతో అభిషేకించి అమ్మ ప్రసన్నతను భక్తులకు చూపించారట. ఇలా అమ్మ మహత్యాలు అనేకం. శాస్త్రి గారు తమ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు దహన సమయంలో ఫోటో తీయగా చితాధూమంలో పంచరంగుల్లో సర్వాభరణ భూషిత అయిన అమ్మవారు సాక్షాత్కరించడం కనిపిస్తుంది. ఈ విషయం అప్పట్లో చాలా సంచలనం రేపింది. ఈ ఆలయం బాపట్ల రేపల్ల రహదారిలో బాపట్లకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.